రోమపత్రిక 12వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. అందరూ ఓకే, ఒక్కొక్కరంగా చదువుదాం. సంతోష్ చదవండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గల వారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్ప ఎంచుకొనుడు, ఆసక్తి విషయంలో మందిరుగాక, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. సమయాల చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. చిన్న ప్రార్థన చేస్తాను. నేను కృపయు కనికరం గల మా తండ్రి, ఈ సమయము మాకు ఇచ్చినందుకు వందనము చెల్లిస్తూ, తండ్రి ఈ మాటల ద్వారా నీవే మాట్లాడమని మాకు కావలసిన నీ పిల్లలకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలను అనుగ్రహింపజేసి మమ్మల్ని పరీక్షించుకొని నీ ఆశీర్వాదాలు పొందే పిల్లలుగా మేము ఉంటకు నీవు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు మనం చూసాం. మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా నేను చెప్పినట్టుగానే క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన విలువలు గురించి అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. ఒక వ్యక్తి రూపాంతరం చెందిన తర్వాత, తన పూర్తిగా నూతనపరచబడ్డ తర్వాత, ఇదిగో పాత క్రియలు చచ్చిపోయినవి, ఇదిగో నూతన మాయను మన క్రియలు అని అన్న తర్వాత ఒక వ్యక్తిలో కలిగే మార్పు, ఆ వ్యక్తికి ఉండవలసిన విలువల గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. విలువలు అంటే మీరేదో బంగారు విలువ, గోల్డ్ విలువ అని అనుకోకండి. మనిషికి ఉండవలసిన కనీస లక్షణాలు. చాలామంది ఈ కాలంలో చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, ఉన్నత విద్య గలవారిగా ఉన్నారు, కానీ వారికి విలువలు లేవు. అందుకే దానికి సపరేట్గా ఒక సబ్జెక్టే వచ్చింది, వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విలువలతో కూడిన విద్య. టీచర్లుగా అయ్యేవారు వారికి ముందు టీచర్ ట్రైనింగ్లో వాళ్ళు నేర్పిస్తారు, మీరు విలువలతో కూడిన విద్యను నేర్పించాలి. అందుకే అప్పుడప్పుడు అంటారు కదా, చదువుకున్నవాని కంటే ఎందుకంటారు? తెలివి మంచిగుంది, విలువ మంచిగుంది కాదు. ఆ ముద్దైనా అని శుభ్రం చేస్తుంది, కానీ ఈ చదువుకున్నని బుర్ర ముద్ద ఏం చేస్తుంది? బట్టలన్నింటినీ ఉతికిస్తుంది, శుభ్రంగా ఉంటాయి. కానీ ఈ చదువుకున్నని బుర్ర ఎట్లున్నదంట? మురికితో ఉంది. అందుకే చదువుతో పాటు ఏముండాలంటారు? సంస్కారం ఉండాలి. దాన్నే మనము విలువలు అని అనుకుంటాము. ఆ విలువలు క్రైస్తవ జీవితంలో ఎటువంటివి ఉండాలి అనే సంగతులను రోమీలకు పౌలు రాస్తూ ఉన్నాడు. రూపాంతరము చెందబడ్డ వ్యక్తి అంటే నూతన స్వభావమును ధరించుకొని యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్టిస్మము పొందుకున్న వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుంది? మన జీవన విధానం బాగుండాలంటే ఒక మాట చెప్తాను, మన ఆలోచన విధానం బాగుండాలి. అంతేనే కదా? తన కోపమే తన శత్రువు అని అంటారు కదా. కానీ ఇప్పుడు నేను కొత్తగా అంటాను, మన ఆలోచన విధానమే మనకు శత్రువు. మనం ఎలా ఆలోచిస్తే మనం అలానే ఉంటాం. మీకు అర్థమవుతుంది కదా? మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. నేను బాగున్నాను అని అనుకున్నాను అనుకో, నీ మనసులో నువ్వు బాగానే ఉంటావు. నేను సంతోషంగా ఉన్నాను అనుకున్నావు అనుకో, నువ్వు సంతోషంగానే ఉన్నావు. లేదు నేను బాగాలేను అనుకున్నావు అనుకో, నువ్వు నిజంగానే బాగుండవు.
నేను రోగంతో ఉన్నాను అని నీకు నువ్వు చెప్పుకుంటే నిజంగానే నీకు రోగం వస్తుంది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఏం కాదు, ఇది నన్ను ఏం చేయదని ధైర్యంగా ఉన్నావు అనుకో, నువ్వు నిజంగానే స్వస్థత పొందుతావు. మార్చుకోవాల్సింది ఎవరు? మనమే కదా. అందుకే ఒక కొటేషన్ నేను చదివాను, నేను ప్రపంచం అంతటికి నేను మార్చలేను, ప్రపంచం అంతటికి నేను మార్చలేను, మార్చేంత శక్తి నాకు లేను, కానీ నన్ను నేను మార్చుకోగలను. మనల్ని మనము మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది, అవునా కాదా? మార్పు అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన ఆలోచన విధానము ఎటువంటిది అయి ఉంటే మనం అలా ఉంటాం. మనము క్రైస్తవ విలువలను కలిగి ఉండాలని ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ స్నేహితులను కలిగి ఉండడం ఇంకా మంచిది, అవునా కదా? క్రైస్తవ స్నేహితులను కలిగి ఉండడం, ప్రార్థన ద్వారా హెచ్చరించేవారిని. మీరు ప్రార్థిస్తున్నారా? మీరు వాక్యం చదువుతున్నారా? మీరు వాక్యం నేర్చుకుంటున్నారా? మీ అవసరతలు ఏంటి అని కనుక్కునే క్రైస్తవ స్నేహితులను కలిగి ఉండడం అనేది చాలా మంచిది. ఈ కాలంలో స్నేహితులతో తయారయ్యారంటే సైకో ఫ్రెండ్స్ అంటూ చూసారా? దాన్ని ఎలా ఉంటారంటే ఓకే తప్పులు చూపుతా అంటారన్నట్టు. తప్పులు చూపే వాళ్ళు ఉండాలి, కానీ తప్పులతో పాటు పరిష్కారం కూడా చెప్పేటోడు ఉండాలి. కానీ ఎలా ఉండవు? నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఈ తప్పు చేసినావు. నాకు మిత్రుడు ఉన్నాడు, నన్ను అన్న మొదలుపెట్టాడు, నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు ఈ తప్పు చేసినావు. నేను అన్నాను, అయితే నేను ఏం చేయాలి? ఏం చేయాలో నాకు తెలియదు, నువ్వు తప్పు చేసినావు అంటాడు. ఏం చేయాలో నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పే అధికారం లేదు నీకు, నోరు మూసుకొని కూర్చోను. కాబట్టి మంచి స్నేహితులను, ఎవరైతే మనల్ని హెచ్చరించి, మనల్ని ప్రేమించి, మనకు బుద్ధి చెప్పి, మళ్ళీ మంచి మార్గం నడిపించే స్నేహితులను మనం కలిగి ఉండాలి. మనకు ఉండే బెస్ట్ స్నేహితుడు ఎవరంటే బైబిలే. కాబట్టి మనకు మన వ్యతిరేకులు లేకపోతే మన శత్రువులు చేస్తున్న ఆలోచన పక్కన పెడితే, మనకున్న శత్రువులే మన స్నేహితులు కావచ్చు, కొన్నిసార్లు మనకున్న శత్రువులే మనం నమ్మిన వాళ్ళే కావచ్చు, మనం తిరిగే వాళ్ళే మన శత్రువులు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని నీపైన రుద్దే అవకాశం ఉంది. క్రైస్తవ విశ్వాసకి గొప్ప స్నేహితుడు అంటే అది బైబిల్ మాత్రమే. బైబిల్తో ఎంత సహవాసం చేస్తే అది మనకు అనేక సంగతులు నేర్పిస్తుంటుంది. కొన్నిసార్లు అది మనల్ని హెచ్చరిస్తుంటుంది, కొన్నిసార్లు అది మనకి సంతోషం ఇస్తుంది, కొన్నిసార్లు మనకి అది ఉద్యమం ఇస్తుంది, కొన్నిసార్లు మన బాధలో ఉంటే మనల్ని ఆదరిస్తుంది. ఎప్పుడు బైబిల్తో స్నేహం చేసినప్పుడు. క్రైస్తవ విలువల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి అని అంటున్నాడు. అంటే పౌలు ఏం నేర్పిస్తున్నాడంటే ప్రేమను నేర్పిస్తున్నాడు. ప్రేమను నేర్పించాలా? అవసరమా అంటే ఖచ్చితంగా నేర్పించాలి. పిల్లలకు ప్రేమించడం నేర్పించాలి, ఎలా పెద్దవాళ్ళతో మెసలాలో నేర్పించాలి, ఎలా ఉండాలో నేర్పించాలి. పెద్దవారికి ప్రేమ గురించి చెప్పాలి, యేసయ్య ప్రేమ గురించి చెప్పాలి. యేసయ్య ప్రేమ ఎటువంటిది? ఆయన పాపలను దగ్గరికి తీసుకున్నాడు, ఆయనలో ఎటువంటి పాపం లేదు, ఆయన ప్రేమించాడు, అందరిని ప్రేమించాడు, బీదలను కనికరించాడు. ఆ ప్రేమ నేర్పాలి పిల్లలకు, ఆ ప్రేమ నేర్చుకోవాలి మనం కూడా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది, నేను చదువుతున్నాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటే సరిపోదు, నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు కొన్ని విలువలు నీకు ఉండాలి. మొట్టమొదటిగా అది ప్రేమతో కూడిందై ఉండాలి. ప్రేమ ఎటువంటిదంట? అది కార్యసాధకం అయ్యేది. ప్రేమ అనేది చెప్పేది కాదు, చేసి చూపించేది. చెప్పేవాళ్ళు మనకు చాలామంది ఉన్నారు, చెప్పేవాళ్ళు మనకు కోకొల్లలుగా దొరుకుతారు, కానీ చూపించేవాళ్ళు అరుదుగా దొరుకుతారు. వారే నిజమైన ప్రేమ గలవారు. నీ బాధలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవారు చాలామంది ఉంటారేమో, కానీ ఆదరించి కూడా వారి ప్రేమను క్రియలలో చూపేవాళ్ళు కొంతమంది దొరుకుతారు. వారే నిజమైన ప్రేమ గలవాళ్ళు. కాబట్టి విలువలతో కూడిన క్రైస్తవ విశ్వాసిగా నీ ప్రేమ కార్యసాధకమవునట్లు నీ ప్రేమ చూపించేదిగా ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు క్రైస్తవునిగా నువ్వు విలువలు పెంచుకోవాలి అంటే పౌలు మాట్లాడుతున్న వాటిలో నీ ప్రేమ
నిష్కపటమైనదిగా ఉండాలి. నిష్కపటమైనదిగా ఉండాలి అంటే ఎటువంటి కపటము లేనట్టుగా ఉండాలి. కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి? కపటం అంటే పగని దాచుకోవడమే రైట్. కపటం అంటే పగను దాచుకోవడంతో పాటు పగను దాచుకొని ప్రేమను నటించేవాడు. లోపలంతా పగే ఉంటుంది, బయటికి మాత్రం ఎలా ఉంటాడు? వానంత ప్రేమమయుడే లేడు. నిజానికి కొంతమందిని నటనలో వానికి ఆస్కార్ ఇచ్చిన తక్కువే. ఆస్కార్ అంటే తెలుసా? ప్రపంచంలో అత్యున్నతమైన నటనా పురస్కారం. వాడి మాటలు ప్రేమతో ఉంటాయి, కానీ వాడు మొత్తము కపటం కలిగి ఉంటాడు. పౌలు రాశాడు అంటే ఆ కాలంలో ఎలా ఉన్నారంట క్రైస్తవులు? ఇలా ఉండకూడదు అని చెప్తున్నాడు అంటే వాళ్ళు ఎలా ఉన్నట్టు? అందులో ఉన్నవారు కొందరు కపటం గలవారిగా ఉన్నారు, ప్రేమను నటించేవారిగా ఉన్నారు. ప్రేమను నటిస్తే సరిపోతుందా? ప్రేమను నటిస్తే ఓకే, కానీ ఆ ప్రేమ నటన వెనకాల దాగి ఉన్న మోసం ఏంటంటే వారి యొక్క నాశనమును కోరుకుంటూ ప్రేమను నటించేవారిగా ఉండకూడదు అని చెప్తున్నాడు పౌలు. అపోస్తలుడైన పౌలు ఊరికే బోధించట్లేదు, మీరు నాశనాన్ని కోరుకోకండి, నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. నువ్వు ఒకవేళ ప్రేమిస్తే అందులో కపటం అనేది ఉండకూడదు. ఒకవేళ కపటంతో కూడిన ప్రేమ కనుక నువ్వు కలిగి ఉంటే నీవు క్రైస్తవ విశ్వాసివి కాదు. అసలు ప్రేమ లేని వాడికి ఆ విశ్వాసమే లేదంటున్నాడు. ఇంతకుముందు గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ లేకుండా నువ్వు ఉన్నట్టయితే, కార్యసాధకముకు ప్రేమ లేకుండా ఉన్నట్టయితే నీ విశ్వాసము ప్రయోజనకరం ఏమీ లేదు. కాబట్టి క్రైస్తవ విలువలు పొందుకునే వారంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ప్రేమలు స్వార్థం కోసం ఎక్కువైపోతాయి. ప్రేమను చూపితే ఏదైనా దొరుకుతుందేమో స్వలాభం కోసము ప్రేమించేవారు ఎక్కువైపోతున్నారు. రాజకీయాల్లో ఉంటారు కదా పొలిటీషియన్స్, వాళ్ళకు జిందాబాదులు కొట్టేటోళ్ళు అందరూ వాళ్ళే. నిజమా కాదా? ఈ జిందాబాద్ కొట్టే బ్యాచ్ అంతా ఆ బ్యాచే. ఒకవేళ అందులో నువ్వు అంతే, నేను కూడా అంతే. నేను దాన్నే ఎందుకు ఉదాహరణకు చెప్తున్నానంటే సులభంగా మీకు అర్థం కావడానికి. ప్రేమలో కపటం అనేది ఉండకూడదు. ఒక క్రైస్తవ విశ్వాసికి ప్రేమలో కపటము ఉండకూడదు. ఎందుకు ఈ ప్రేమ గురించి పదే చెప్పుకోవాల్సి వస్తుందంటే అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఆ చల్లారే ఆ ప్రేమకు మనము పెట్రోల్ కిరోసిన్ అప్పుడప్పుడు పొయ్యాలి. పోస్తే ఏమవుతుంది? కొంత లేస్తుంది, కొంతవరకైనా ఆ మాటల ద్వారానే కొంత లేస్తుంది. మంట తగ్గిపోతున్నప్పుడు కిరోసిన్ పెట్రోల్ పోస్తే ఆ మంట ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. ఎంతవరకు? దాని ప్రభావం ఉన్నంత వరకు మరలా పోయాలి, గుర్తు చేయాల్సిందే. అందుకే పౌలు అప్పుడప్పుడు అంటాడు, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? అంతకుముందు వాళ్ళకి తెలిసిన వాటిని జ్ఞాపకం చేస్తామా, కొత్త వాటిని జ్ఞాపకం చేస్తామా? కొత్త వాటిని అయితే విషయం చెప్తున్నాను, తెలిసిన వాటినే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిసారి జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నీ ప్రేమ కపటం లేనిదై ఉండాలి. ప్రేమను నటించకూడదు. ప్రేమను నటించకుండా కొన్నిటిని అసహించుకోవాలని చెప్తున్నాడు. చెడ్డదాన్ని అసహించుకోవాలి. ఎప్పుడు మనము చెడ్డదాన్ని అసహించుకుంటామంటే దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, విశ్వాసులపైన ప్రేమను చూపిస్తున్నప్పుడు మనకు అసహ్యం కలుగుతుంది. వేటిపైన? చెడ్డ వాటిపైన అసహ్యం కలుగుతుంది. ఇవి రెండు ఒకేసారి జరిగేది. నేను మంచి వాటిని ప్రేమిస్తాను, చెడ్డ వాటిని ప్రేమిస్తానంటే జరిగేది కాదు. అవునా కదా? పెట్రోల్ పోసినప్పుడే మంట వస్తుంది, నీళ్ళు పోతే రాదు. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అంటే చెడ్డవాడిని అసహించుకుంటున్నావు. నువ్వు చెడ్డవాడిని అసహించుకోవట్లేదంటే ప్రేమ నీలో లేదు. నాకు చెడ్డవాడిని చెడ్డవాడి అంటేనే ఇష్టమే, ఇక మంచివాడు అంటే ఇష్టమే, అలా ఉండదు. కీర్తనలు 97:10. కీర్తనలు 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించు. నేను మీకు ఇప్పుడు కాల్ ఇస్తున్నాను, లేకపోతే నేను మీకు చెప్తున్నాను. దేవుని మనం ప్రేమిస్తున్నాం కదా, అందరం ప్రేమించట.
ఎందుకు ప్రేమిస్తున్నాం? నాకు కూడా తెలియదంటారా? ఎందుకు ప్రేమిస్తున్నారు తెలుసా? ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఒకవేళ మనం ఇప్పుడే కనుక, ఒకవేళ దేవుని రాకడ ఇప్పుడే అయితే మనం అందరం దేవునితో కూడా ఉంటాం. ఎన్ని రోజులు? యుగ యుగాలు. ఆయన మన పాప నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. మంచివారి నిమిత్తం ప్రాణం పెట్టేవాడు ఉంటే ఉండొచ్చు, నిజానికి ఉండడు, ఉంటే ఉండొచ్చు. కానీ చెడ్డవారి కోసం ప్రాణం పెట్టేవాడు ఎవరు లేరు, యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి ప్రేమించేవారులారా, మీరు చెడుతనమును అసహించుకోండి. చెడ్డవాడు అంటే ఏంటిది, చెడ్డ అంటే ఏంటిది మీకు తెలియదా? తెలుసు. మీకు ఏది మంచో ఏది చెడో తెలుసు. అయితే అసహించుకోవడంలో, ప్రేమించడంలో మాత్రమే తేడా ఉంది. చెడ్డ వాటిని అసహించుకుంటేనే మనము దేవుణ్ణి ప్రేమించగలం, దేవుని పిల్లలను ప్రేమించగలం. మనకు చెడు చేస్తుంది చెడ్డ వాటిని, మనకు చెడు చేసేటివి ఉంటాయి. కాబట్టి చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండుడి. ఏది మంచిది, ఏది మంచి, ఏది చెడ్డ? ప్రేమ కలిగి ఉండడం మంచి, ప్రేమ లేకపోవడం చెడు. నీవు ప్రేమ కలిగిన వాడివేనా? నీలో ప్రేమ ఉందా? దేవుడు నిన్ను ప్రేమించి రక్షించి మరి ఈ స్థితిలో నిన్ను ఉంచినందుకు నీకు దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో కూడిన ప్రేమ నీకు ఉన్నప్పుడు నువ్వు ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉంటావు. 10వ వచనం దాని కంటిన్యూ. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవాడై, ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవాడై. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. ఒకసారి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరికొకరు ప్రేమించగలరు. ఇప్పుడు చెప్పండి, ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ప్రేమ చూపుతున్నావా? ప్రేమ చూపడం అంటే కార్య సాధకముతో కూడినది. నీ పనులు చెప్తాయి నీ ప్రేమ ఎట్లా ఉందో, నీ మాటలు కాదు. మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నీ పనులు చెప్తాయి. ఎలా అంటే, ఎందుకు ప్రేమించాలని చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము పక్కనే ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనటే నా ఆజ్ఞ. మీరందరూ ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి అయ్యా అని చెప్తున్నాడు. 17వ వచనం తీయండి. 17వ వచనం దాని పక్కనే ఉంటుంది. 17 కిందికి, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమమయుడు, ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనము ఆయనను ప్రేమించి ఆయన చూపిన బాటలోనే ఇతరులకు ప్రేమను చూపేవారంగా ఉండాలి. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమమయుడు కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి, బైబిల్ని హత్తుకోవాలి. మంచిది బైబిలే, బైబిల్ని హత్తుకోవాలి. ప్రేమ కరువై ఉంది కాబట్టి ప్రేమను తెలిపాలంటే అది క్రియల ద్వారా మాత్రమే సాధ్యం. అవునా కదా? ప్రేమను తెలపాలంటే క్రియలే, ఇంకోటి లేదు. నాకు ఆశీర్వాదం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఎలా ఉంటాను నేను? ఆశీర్వాదంతో నేను ఎలా ఉంటాను? నువ్వు మొత్తం తప్పేరా, నీ బ్రతికే వేస్ట్, ఇటువంటి మాటలు వస్తాయి అసలు లేదు. ఆయనకు ఏదైతే ఇష్టం ఉంటుందో, ఆయనకి ఏదైతే నచ్చుతుందో అలా నేను ఉంటాను కదా. ఒకవేళ నా తప్పుడు దారికి వెళ్తే, తప్పు చేస్తున్నాను చెప్తాను కదా, చెప్పడమే కాదు ఆయన సరిచేయడానికి ప్రయత్నం చేస్తాను కదా, ఆయనకు నేను తోడుంటాను కదా. ఇది కదా ప్రేమ అంటే.
ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాను కదా, మనము ప్రేమను చూపే వారంగా ఉండాలి, ప్రేమను పంచే వారంగా ఉండాలి. ఆనాటి కాలంలో మదర్ తెరిసా అలానే చేసింది. అందుకే ఆమె ప్రేమమూర్తిగా ఉన్నది మనకు ఒక మాదిరిగా. అనేక మంది అనాథాలను సాధింది. మనం ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు, కానీ మన స్థాయిలో మనమున్న పరిస్థితులలో మనం ఎంతగా వెళ్తాం అది మనం ఆలోచన చేసేవారంగా ఉండాలి. అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. నేను గ్రేటా? ఎస్, నువ్వు కూడా గ్రేటే. ఇది కరువైతుంది కదా, ఇది కరువైతుంది కదా. నేను ఒక్కనే గ్రేట్, యు ఆర్ నాట్ గ్రేట్. నువ్వు చిన్నని, నీకు తెలియదు అంతే. ఏదైనా నా దగ్గర నేను మాత్రమే గ్రేట్. ఇది ఎక్కువైతుంది కదా. ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. నేను ఈ విషయంలో గొప్పగా ఉన్నాను కదా, నువ్వు ఆ విషయంలో గొప్పది. నిజంగా ఒకరి గొప్పతనాన్ని గుర్తించడము ఇంకా గొప్ప విషయం ఏమో నాకు అప్పుడు అనిపిస్తుంది. మీకు ఉన్న టాలెంట్స్ని, మీకున్న తలాంతులని గుర్తించేవారు దొరకడం మీ అదృష్టం, మీ అదృష్టం. డియర్ ఫ్రెండ్, నువ్వు నిజంగా ఇందులో నువ్వు చాలా గొప్పగా ఉన్నావు తెలుసా. అంటే ఎంత ప్రోత్సహించబడతారో కదా, అవునా కదా. కాబట్టి ఘనత విషయంలో ఎప్పుడు మనము మరొకరిని చిన్న చూపు చూడకూడదు. నేను ఈ విషయంలో గొప్ప అయితే నువ్వు ఆ విషయంలో గొప్ప. లోకస్తులు అంటారు అనుకుంటారు కదా, నీకుంటుంది నాకుంటుంది. ఎందుకు ఆ మాట వస్తుంది అంటే తక్కువగా చూసినప్పుడు. క్రైస్తవ విశ్వాసి ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకుంటాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అట్లాగే ఆసక్తి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేని గురించి ఆసక్తి? దేవుని సేవ గురించి ఆసక్తి. దేవుని సేవ గురించిన ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే మందబుద్ధి గలవారు. మాకేం అవసరంలే, మాకెందుకులే, అన్నీ వస్తాయి, చర్చికి వస్తాం, ఇంటికి వెళ్తాం, కానీ ఈ సేవ గురించి మాకెందుకు అనుకునే వారంగా మనం ఉండకూడదు. కేవలం క్రైస్తవ విశ్వాసం అంటే ప్రేమ చూపిస్తే కాదు, కానీ సేవ విషయంలో కూడా ఆసక్తి గలవారుగా ఉండాలి. అంటే దేవుని సువార్తను ప్రకటించడానికి మనకు ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టద్దు. సువార్తను ప్రకటించాలి. కార్యం చేసేది దేవుడే. ముందు మాట చెప్పాలంటే ముందు మనకు ఇవి ఉండాలి, ముందు ఉన్న లక్షణాలు ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, ఇతరుల పట్ల అనురాగం ఉండాలి. అవి లేకుండా నీ మాట ఎవరు వినరు. ఇవి లక్షణాలు కలిగి ఉండి సువార్తను చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు చెప్పడం వల్ల నిజంగా నువ్వు ప్రేమ గలవాడివి. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు చెప్పి అతన్ని దేవుని దగ్గరికి తీసుకువస్తే అగ్నిలో నుండి లాగుతున్నావు, అవునా కదా. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అన్యులలో, అవునా. నీ కష్టం వస్తే నష్టం వస్తే నీ దగ్గరికి పోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారితో ఎప్పుడైనా సువార్తను పంచుకున్నావా? సువార్త చెప్పడం కూడా అన్నిటికంటే గొప్ప ప్రేమ. ఎందుకంటే అతన్ని నీవు అగ్నిలో నుండి లాగుతున్నావు. పౌలు అంటాడు కదా, అగ్నిలో నుండి లాగినట్టుగా కొంతమందిని రక్షించాలి. నీతోనే తింటాడు, నీతోనే ఉంటాడు. నువ్వెప్పుడు అతనితో మాట్లాడుతావు, ప్రొద్దున ఫోన్ చేస్తావు, సాయంత్రం ఫోన్ చేస్తావు, ఒక్కసారి కూడా యేసయ్య గురించి నీకు తెలుసా అని మాటలు రావు. ఒకవేళ మాట్లాడితే వాడు నన్ను ఏమనుకుంటాడో, మత పిచ్చోడు అనుకుంటాడో, యేసయ్య పిచ్చోడు అనుకుంటాడో, నాకేం పోయింది కాదు చెప్పండి. సప్పుడేక ఆదివారం వచ్చి చేత ప్రార్థన చేసుకొని పోతే అయిపోతుంది. ఎందుకు చెప్పాలి అని అస్సలే తలంచకండి. నీవు అతనికి సువార్త చెప్పడం ద్వారా, అతనికి దేవుని మాటలు చెప్పడం ద్వారా ఒకవేళ అతడు రక్షించబడితే అతన్ని నువ్వు ప్రేమించినట్టే. ఎందుకంటే అతను నువ్వు అగ్నిలో నుండి పైకి లాగుతున్నావు. వాడు ఎక్కడన్నా పోని వాటితో తిరుగుతా వాడితో ఉంటే మాత్రం, వానికి మాత్రం నేను చెప్పు అనుకుంటే మాత్రం నీ ప్రేమలో లోపం ఉంది, నీ ప్రేమలో లోపం ఉంది. చెప్పాలి, తెలిసినంత వరకు చెప్పాలి, తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి, కానీ చెప్పడం మాత్రం ఆపద్దు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం.
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. ఓకే, ఇక్కడ చిన్న మాట, ప్రభువునందు ప్రయాస వ్యర్థం అస్సలే కాదు. మీరు అనుకోవచ్చు, నా మాటలు ఎవరింటారులే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కానే కాదు. ఇక్కడ దేవుని సేవ గురించి మాట్లాడుతున్నాడు. మీరు చెప్పిన ఏ మాట కూడా వ్యర్థం పోతుందని మీకు మీరు అనుకుంటే అది మీ బలహీనత తప్ప ఇంకోటి కాదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరగండి అన్నాడు. మీరు కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండండి, ఇంట్రెస్ట్తో ఉండండి, శ్రద్ధతో ఉండండి, సువార్త విషయంలో శ్రద్ధతో ఉండండి. వింటున్నారా? దేవుని మాటలు చెప్పడంలో నిర్లక్ష్యం ఉండకుండా మీకు తెలిసినంత వరకు చెప్పండి. మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభువునందు మీ ప్రయాస అసలే వ్యర్థం కాదు. నా మాటలు ఎవరు వింటారులే అని అసలే తలంచకండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, మన కొరకే అర్పించుకున్నాడు. అలా లేదు కానీ దాని అర్థం చదువుతున్నాను. సత్క్రియలందు ఆసక్తి గలవారిని. ఏది సత్క్రియ? దేవుని మాటలు చెప్పడమే సత్క్రియ. సత్క్రియందు ఆసక్తి గలవారిని. అవునా కదా? నువ్వేదైనా మంచి పని చేస్తే అప్పటి మందమే. ఒకవేళ నన్ను ఎవరైనా అడిగి, అయ్యా నా డబ్బులు లేవో 1000 రూపాయలు ఇవ్వని అనుకోండి, ఆ ఆపదానికి తీరుతుంది, ఆ 1000 రూపాయలు నాకు తిరిగి వస్తాయి ఏదో టైంలో. అప్పటి బంధం ఒక క్రియ, అది కూడా మంచి క్రియనే. కానీ సత్క్రియాందు ఆసక్తి, దేవుని మాటలు ప్రకటించడం అంటే వాని అగ్నిలోండను బయటికి లాగుతున్నావు. ఆ అగ్ని ఏంటిది? నరకంను వానికి బయటికి లాగుతున్నావు. నా మాటలు ఎవరింట్లో అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ మాటలు ఎటు గాలికి పోవు. ఏదో ఒక టైంలో అది కార్యసిద్ధి కలగజేయబడుతుంది. కాబట్టి సత్క్రియందు ఆసక్తి గలవారిగా మీరుండాలి. అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు, మిమ్మల్ని కూడా దేవుడు అందుకే ఎన్నుకున్నాడు. కాబట్టి క్రైస్తవ విలువలతో కూడిన విశ్వాసి దేవుని మాటలు ప్రకటిస్తాడు. బిల్లీ గ్రామ్ గారి మీ వాక్యం మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంగ్లీష్లో ఉంటాయి, ఒకవేళ చదవచ్చిన వారు మీరు వినండి. ఆయన ఎప్పుడు వెనక ముందు ప్రతిసారి ఒక మాట అంటాడు, ఎక్కువగా బైబుల్ సేస్ అంటే ఏంటంటే అర్థం ఏంటి? బైబుల్ చెప్తుంది. మై బైబుల్ సేస్, మై బైబుల్ సేస్, మై బైబుల్ సేస్. నా బైబుల్ చెప్తుంది, నా బైబుల్ చెప్తుంది. ఈ మధ్యలో నేను కూడా నేర్చుకున్నాను ఇలా మాట్లాడడం అందరితో. నా ఫ్రెండ్స్ అన్నా కలిపితే మా బైబుల్ అయితే ఇలా చెప్తుంది. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. మనము ప్రతిసారి వెనక ముందు ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు నా బైబిల్ ఏం చెప్తుందంటే, ఏసయ్య నమ్ముకో, ఏసయ్య దగ్గరికి రా, నరకం నుంచి పోతా, ఇలా కాకుండా ఏదైనా సలహా వచ్చినప్పుడు, ఈ సలహా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా బైబిల్ మాత్రం ఇలా చెప్తుంది, నా బైబిల్ ఇలా చెప్తుంది, నా బైబిల్ నాకు ఇట్లా నేర్పిస్తుంది, నా బైబిల్ ఇలా ఉండమని చెప్తుంది అని మనం బోధించినట్టయితే ఖచ్చితంగా విన్నవానికి ఆ బైబిల్లో ఇంకేమైనా ఉందా అనే ఆలోచన ఏదో ఒక సమయంలో వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, ఏదో ఒక సమయంలో వస్తుంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అది మనం చెప్పాలి. అందుకే సత్క్రియందు ఆసక్తి అంటే బైబిల్ ఏం చెప్తుందో అదే బోధించడం. అటువంటి బోధలో మనం ఉండాలని పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. కాబట్టి తీవ్రతగా వారిని మనం అగ్నిలోంచి లాగాలనే ఉద్దేశంతో దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. ఇక చివరి 13వ వచనం గల నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఇక నిరీక్షణ గలవారై సంతోషించాలి, శ్రమయందు ఓర్పుతో ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి.
పట్టుదలతో ప్రార్థన చేయాలి అని వాక్యం చెప్తుంది. లూకాసు వార్త 18 మొదటి వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటి? నేను సింపుల్గా చెప్తాను. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఒక విధవరాలు వచ్చి నాకు న్యాయం చేయండి అంటాంది. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడు? కఠినమైన వాడు. వాడు అసలు ఈ విధవరాలకు నేను న్యాయం చేస్తా అస్సలు అవసరం లేదని మాట్లాడి మొదలుపెట్టాడు. రోజు వస్తుంది. ఒక సమయంలో ఈ న్యాయాధిపతి అనుకున్నట్ట, అరే ఇన్నిసార్లు వచ్చి బ్రతిమాడుతుంది కదా, ఒకసారి ఆమెకు న్యాయం చేస్తా అని అనుకున్నట్టు. ఎవరైనా ముందు కఠినమైన వాడు. ఒక కఠినమైన న్యాయాధిపతి ప్రతిసారి అడిగినప్పుడు ఆయన మారితే ప్రేమ గల చేసే మారడా? అంత పట్టుదల ఉందా మనకు అసలు ప్రార్థనలో? ఒక్కసారి ప్రార్థన చేసి వదిలేస్తే మళ్ళీ ఎప్పుడు గుర్తు చేసినప్పుడైనా దేవుని పిల్లలంగా నిజంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎటువంటి ప్రార్థన? పట్టుదలతో కూడిన ప్రార్థన. నిజానికి ప్రార్థన చేయడం అంటే మనుషులందరూ కూడా కష్టమవుతాయి, నాకు తెలుసు. అయినో మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలంటే మనకు మాటలు రావు. ఎందుకంటే మనం సోమరులం, ఒప్పుకుందాం. వీఆర్ లేజీ ఫెలోస్. ఇది ఒప్పుకోరు కానీ ఒప్పుకోవాలి. ఎందులో మనం యాక్టివ్గా ఉన్నా ప్రార్థన విషయంలో సోమరులమే. నిజమే కాదా? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అని వాక్యం చెప్తుంది. యవన కాలంలోనే దానియేలు ఎంతో ప్రార్థన చేసేవాడు, సమయలు ప్రార్థన చేసేవాడు. యవనస్తులుగా ఉన్న మనకు, మోకాలు చక్కగా ఉన్న మనకు ప్రార్థన చేయడం అనేది ఎంత కష్టమవుతుందా? పట్టుదల కలిగి ప్రార్థన చేయమని పౌలు బోధిస్తున్నాడు, పౌలు నేర్పిస్తున్నాడు. విసుక్కోక ప్రార్థించమని యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తున్నారు. మీరు విసుక్కోకండి. ఏదైనా అడిగినప్పుడు ఇక కాదు అని అనుకోకండి. అప్పుడప్పుడు అబ్రహాం జీవితం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అబ్రహామునకు 75 సంవత్సరాలకు కుమారుని ఇస్తా అని చెప్పి 100 సంవత్సరాలకు కానీ కొడుకుని ఇవ్వలేదు. 25 సంవత్సరాలు అదే నీతి, అదే భక్తితో అబ్రహాం బ్రతికాడు. ఎంతకాలం నీ ప్రార్థనకు సమాధానం దొరకాలని ఆశపడుతున్నావు? మనది ఎట్లా అంటే కాల్ ఒక్కసారి ఫోన్ చేయగానే లేబట్టాలి. లేబట్టకపోతే రెండోసారి చెప్తాం. రెండోసారి చేసిన వెంటనే మనం అడిగేది ఎందుకు లేవట్లేదు, అంత బిజీగా ఉన్నామా, నాకేం పని లేదు అనుకున్నామా? ఇది మన ప్రార్థన. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి. 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను చర్చ కావాలని, ఇంకెన్ని సంవత్సరాలతో తెలియదు, కానీ ప్రార్థన చేయడం ఆపను. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉన్నప్పుడే మనము ప్రార్థన నుండి విజయాలను పొందుకుంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. నేను మీకు ప్రశ్న ఇస్తున్నా, ఎంతసేపు నీ ప్రార్థన? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? 8 గంటలు పనిచేస్తావు, 8 గంటలు నిద్రపోతావు, మిగతా 8 గంటల్లో నీ ప్రార్థన సమయం ఎంత? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. ఎందుకు మనం అనుకున్న జరగలేకపోతుంది? లోపం ఉంది ఎవరి దగ్గర? మనలోనే కదా. ఎంతసేపు నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు? కనీసం నీ కుటుంబం గురించైనా. ఎంతసేపు సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నశించిపోతున్న నీ స్నేహితులను బట్టి, నీతోని కలిసిమెలిసి తిరిగే నీ స్నేహితులను, వాళ్ళు కూడా మందిరానికి వస్తే బాగుండు కదా, వాళ్ళు రక్షణ పొందితే ఒకవేళ యేసయ్య రాకడలో వాళ్ళు ఎత్తపడతారు కదా, దేవుని రాజ్యంలో ఉంటారు కదా, వారి కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, వారు ఫ్యామిలీతో గడపడానికి ట్రిప్పులు ఎత్తారు. గోవా అంటారు, అమెరికా అంటారు, రష్యా అంటారు, దుబాయ్ అంటారు. చూస్తుంటాను అప్పుడప్పుడు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీతో ట్రిప్ ఎత్తాడు, సరదాగా పోయి తిరిగి ఎత్తాడు. కానీ మనకు వచ్చే సంపాదనకు, మనకు వచ్చే మొత్తంత డబ్బుకు మనకు టైం ఉండదు. నిజం ఉండదు. అంతగానో సంపాదిస్తాను, పని అంటాను, ఏమయ్యా అంటే ఏం చెప్పాలి, నెల జీతం రాంది మనకు ఇంటి పూట గడవదంటారు. ఎంతమంది దగ్గర విన్నాను. ఎంతసేపు నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతున్నావు? ప్రార్థన ఎందుకు? పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇది మీకే కాదు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. చాలాసార్లు కొన్నిసార్లు ఎక్కువసేపు చేసిన ప్రార్థన ఉంది. అసలు ప్రార్థనే లేని దినాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. కానీ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాను, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి.
యాకోబు అయితే దీవించే వరకు వదిలిపెట్టలేదు, దీవించే వరకు వదిలిపెట్టలేదు, పెనుగులాడిందంట. ఆ పెనుగులాడిన అనుభవం మనకున్నదా? నాకు ఈ సమస్య ఉంది, నాకు సహాయం చేయి తండ్రి అని పెనుగులాడిన అనుభవం. దేవుడా నాకు ఈ సమస్య ఉంది తీసేయి చేస్తున్నామని ఆమె ఇది అని ప్రార్థన. ఇగో నేను ఏదో పాపం చేసినా నన్ను క్షమించేసి, ఆ పాపం ఏదో గుర్తులేదు కానీ అన్నిటినీ నువ్వే చూసుకో, నువ్వే స్కానింగ్ చేసుకొని చేసేసుకో. ఇది మన ప్రార్థన. నిజం, ఇది చాలామంది దగ్గర ఉన్న ప్రార్థన. తీవ్రతతో కూడిన ప్రార్థన లేదు. ఇది ఖచ్చితంగా ఉండాలని మోకాళ్ళ మీద నిలబడ్డ ప్రార్థన లేదు. అందుకే ఒకరు అంటారు పని చేస్తాను చెమటలు ఎత్తేమో కానీ ప్రార్థన చెప్ప మనకు చెమటలే రావట. ఎందుకు ఫ్యాన్ కింద కూర్చొని చక్కల ముక్కలు పెట్టుకొని ఇట్లా ఇట్లా ఊరుకుండా ప్రార్థన చేస్తాం, తండ్రి యేసయ్యా తండ్రి యేసయ్యా అన్ని సౌండ్ తినబడతాడు. నిజంగా ఇది చాలా బాధాకరం. మనం ఎందుకు ఏమి సాధించలేకపోతున్నామంటే నిజంగా మనలో ప్రార్థన లోపించిందేమో, అదే కావచ్చు. ఒకవేళ దేవుని చిత్తంలో లేకపోవచ్చు, లేకపోతే ప్రార్థన లోపించవచ్చు. ప్రార్థన ప్రతి దాన్ని మనకు సిద్ధపరుస్తుంది. శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. యోబు గురించి ఇప్పుడు మేము చదువుతున్నాం ప్రతిరోజు మా కుటుంబ ప్రార్థనలో యోబు పత్రిక చదువుతున్నాం. నిజానికి యోబు పత్రికలో ఆయన మాటలు మీ అందరికీ తెలుసు, ఒకసారి నేను వినిపించాను కూడా. ఒకటే రోజు యోబు పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఒకటే రోజు టప్ప 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 పనులు లేచిపోతాంటాయి. ఒకడొచ్చి అంటాడు కదా, నీ కొడుకు చచ్చిపోయారయ్యా అని అంటే అవునా అని మాట్లాడుతున్నా, ఇంకోటి వచ్చి మాట్లాడుతున్నా కానీ మరొకడు వచ్చి నీ పశువుల మేకలను ఒకటి తీసుకొని పోయాడు, ఇంకోటి అంటాడు అవునా ఈయనతో మాట్లాడుతున్నా కానీ మరొకడు వచ్చి ఇంకో మాట చెప్తాడు అవునా అవునా. ఒక్క గంట సేపట్లో ఆయన ఆస్తి మొత్తం బుగ్గిపాలైపోతుంది. యోబు పత్రిక 2వ అధ్యాయం చదువుకోండి మీరంతా. మాట్లాడుతుండగానే కొడుకులు చచ్చిపోతారు, మాట్లాడుతుండగానే బిల్డింగ్లు వెళ్ళిపోతాయి, మాట్లాడుతుండగా పశు సంపద పోతుంది, మాట్లాడుతుండగానే అతన్ని మొత్తం ఆక్రమించేస్తారు. పలికిన మాట దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తున్నాను, దిగంబరిగానే వెళ్తాను, దేవునికి మహిమ కలుగును కాక. ఈ దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను ఇంతవరకు ఓకే, కానీ దేవునికే మహిమ కలిగిన నాకేంటి? ఎంత ఓర్పు ఉండాలి. నేనైతే ప్రార్థన చేస్తాను, తండ్రి నాకు ఓపిక తక్కువ అవుతుంది ప్రార్థన, నాకు ఓపిక అని మనం ప్రార్థన చేస్తుంటాను. నిజంగా ఓపిక ఉందా మనకు? అసలు ఉందా? నిజం చెప్పండి, మీ గుండెనే చేసుకొని చెప్పండి, ఓపిక ఉందా? ఓర్పు ఉందని చెప్పండి. నేనైతే ఓపిక ఉన్నంత వాడిని అయితే కాదు, నేను ఒప్పుకుంటున్నాను, మీకు మీరే చెప్పుకోండి. ఓకే ఓపిక ఉంది కానీ అంత ఓపిక గలవని కాదేమో, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పెంచుకోవాల్సింది ఉన్నది. శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలంట. శ్రమ యందు ఎలా ఉండాలి? ఓర్పు. మనుషులకు లేనిదే ఓర్పు, మనుషులకు కావాల్సింది ఓర్పు, మనుషులు నేర్చుకోవాల్సింది ఓర్పు. ఇక కొంతమందికి అసలే రాదు ఓర్పు, ఇక మనకి ఎప్పుడు వస్తుందో ఓర్పు. ఈ జీవితంలో వస్తుందా కనీసం ఓర్పు? కెన్ వి ఎక్స్పెక్ట్ రాబోతున్న దినంలో ఓర్పు మనకు ఉంటుందా? శ్రమల యందు ఓర్పును కలిగి ఉండాలి. ఎటువంటి శ్రమ వచ్చినా ఓపికతో మనం ఉండాలి. ఈ ఓపిక లేకనే కదా ఈ లొల్లులు, గొడవలు, కొట్లాటలు, కుటుంబంలో కొట్లాటలు, బయట కొట్లాటలు, లోపల కొట్లాటలు, అవునా కాదా? శ్రమ యందు ఓర్పుతో ఉండాలి. చిన్న చిన్న వాటికే ఓర్పు ఉండదు, ఇక శ్రమంతా ఓర్పు ఉంటుందా? ఇక పోయి ఉరి పెట్టుకొని చచ్చరే, ఇక ఓర్పు లేదు. క్రైస్తవ విలువలు ఎటువంటి అంటే ఓర్పుతో కూడింది. శ్రమ యందు ఓర్పును కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మనం అడగాలి దేవుణ్ణి, తండ్రి నాకు ఓర్పు కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు మనశ్శాంతి కావాలి అడగాలి. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనకు ఉండాలి. మరొక మాట 13వ వచనంలో మనం చదువుకున్నాం, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వండి. పరిశుద్ధుల అవసరము, దేవుని సేవకు ఏదైతే అవసరం ఉంటుందో అందులో నువ్వు పాలు పొందాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు
అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని ప్రశ్నిస్తున్నాడు. ఈ లోకంలో నీకు జీవనోపాధి ఉంది, సహాయం చేసేందుకు గొప్పగా ఉన్నావు నువ్వు, కానీ చెయ్యవు. కొంతమంది వ్యక్తులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, అకౌంట్లో పడిపోతుంటాయి, వాడు దాన్ని తీయడు. ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు నేను ఖమ్మంలో ఉన్నప్పుడు డిగ్రీ ఉన్నప్పుడు నేను విన్నాను, అతని జీతము 5 సంవత్సరాల చట్నీ ఉన్నదంట. అసలు ఎట్లనో ఏమో అని అర్థం కాదు నాకు. 5 సంవత్సరాలుగా జీతం అనుకుంటలేదట. అంత గొప్ప మనిషి అన్నట్టు ఆ మనిషి. నేను వినేవాను ఆయన గురించి. 5 సంవత్సరాల జీతం ముట్టలేదంటే ఎందుకు సంపాదిస్తున్నావు, అనుకోసం సంపాదిస్తున్నావు, ఉంచుకో, అట్టే ఉంచుకో, నువ్వు చచ్చే ముందు కూడా డబ్బులు ఆహా అని చూసి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందాలి, పరిశుద్ధులు దేవుని పిల్లలకు సహాయం చేయాలి. ఇప్పుడు నేను సందర్భంగా చెప్తాను, మందిరం పని మొదలైతే తప్పకుండా మీ వంతు తప్పకుండా ఉండాలి. దేవుని ప్రియ పిల్లలకు గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడు ఈ లోకం నుంచి వదిలి వెళ్తామో తెలియదు. ఒకవేళ వదిలి వెళ్ళకపోతే దేవుడే ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. ఆయన దొంగ వలె వస్తాను అని అంటున్నాడు. శ్రమల కాలానికి ముందున ఒకరు, శ్రమల కాలం మధ్యలో ఒకరొకరు, ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఎవరు తెలకుండా వస్తాడు. అవునా కాదు? ఆయన దొంగ వలె వస్తానన్నాడా, అన్నీ తెలిసేస్తానన్నాడా? మీరు చెప్పండి. దొంగ వలె వస్తాడు, దొంగ చెప్పేస్తాడా? ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడో ఇప్పుడో కాదు, కానీ ఆయన తెలియకుండానే తెలియని సందర్భాలను వస్తాడు. ప్రభు చిత్తం అయితే మనం అందరం ప్రార్థన చేస్తాం కదా, నేను కూడా ప్రార్థన చేస్తుంటా. మీరు అక్కడ ఆలస్యం అయితే మరలా మేము కలుసుకోవాలి. కాబట్టి పరిశుద్ధుల అవసరం కోసం నీకున్న సంపదను ఖర్చు చేసేవాడిగా ఉండాలి. చివరిగా పరిశుద్ధుల అవసరతలో పాల్పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వాలి. ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కనుక ఆతిథ్యం ఇస్తే. ఒక ఉపమానం ఉంది, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి 40 వరకు. మేకల్ని గొర్రెల్ని నిలబెట్టి మీరు నాకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు, బట్టలు లేనప్పుడు బట్టలు వేయలేదు, ఏమీ చేయలేదు అంటే, దేవా మేము నీకు ఎప్పుడు చేయలేదు అంటే, నాలాంటి దీనునికి నువ్వు చేయలేదు కదా. మరొక దగ్గరికి పోయి, గొర్రెల దగ్గరికి పోయి, మీరు నాకు ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దాహం ఉంటే నీళ్ళు ఇచ్చారు అని అంటే, నేను మీకు ఎప్పుడు చేసినామంటే, నాలాంటివి నాకు చేయలేదు కానీ ఒక దీనునికి సహాయం చేశారు. నిజంగా చెప్తున్నాను, కొన్ని ఇళ్లలో నేను చూశాను, మంచి ఇల్లు కూడా ఇయ్యరు తెలుసా. చూసారా ఇల్లు? చూసా ఉంటారు, మంచి నీళ్ళు కూడా ఇయ్యరు, కొంచెం దాహం అవుతుందంటే. నీ ఆస్తి మొత్తం వేసుకొని పోతాడా మంచి నీళ్ళ కోసం? ఏది క్రైస్తవ విలువలు? బుక్కడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడానికి నీకు చేతనవుతలేదా? నిజంగా దేవుని ప్రేమ నీలో ఉందని అనుకోవచ్చా? నేను చాలామందిని చూశాను, దేవుని పిల్లలంగా దేవుని బిడ్డలకు చేస్తే దేవునికి చేసినట్టు, సంఘానికి చేస్తే దేవునికి చేసినట్టే వాక్యమే చెప్తాను. కాబట్టి మీరు ఏమి చేసినా దేవునికి చేస్తున్నామని అనుకుని చేయండి, మీరు ఆశీర్వదించబడతారు. ఈ లక్షణాలు ఉన్నవాడు నిత్యం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాడు. శ్రమయందు ఓపిక ఉన్నవానికి ఏం లోటు, ఇంకేం కష్టం? ఓర్పు నేర్చుకుందామా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేద్దామా? తండ్రి నాకు కావాలి, నేను నిరీక్షణ కలిగిన వాడిగా నేను ఉండాలి, నేను సహాయం చేసే వ్యక్తిగా నేను ఉండాలి. ప్రపంచాన్ని మొత్తం మార్చలేకపోవచ్చు, కానీ మనము మార్చుకోగలం. అవునా కాదా? నీ ఇంట్లో కూడా మార్చవు, నువ్వు నీతోని కాదు, నీ పిల్లలు కూడా మార్చవు, కానీ నిన్ను నువ్వు మాత్రం మార్చుకోగలవు. వేర్ దేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ద వే అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ మార్గము నేను అంటున్నాను యేసయ్యని, ఆ మార్గము బైబిల్తో ఎక్కువ సహవాసం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. దేవుడు మనం శిక్షించేది కాబట్టి దేవునికి మనము స్తుతి చెల్లించే వారముగా ఉండాలి. ఆరాధనాలందుకు ఆరాధనాలందుకు పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకు ఆరాధనా
ఆశించితిని ముత్యంబుగా నుండుటకై అంద సౌందర్యంబులు వ్యర్థంబనియు ఆశించితిని ముత్యంబుగా నుండుటకై నిన్న నేడు నిరంతరము నిన్న నేడు నిరంతరము మారాని మా ప్రభు నీకే స్తుతులు మారాని మా ప్రభు నీకే స్తుతులు ఘనత మహిమా నీకేనని హల్లెలూయా గానము చేసేదము పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధన